11వ వచనం 3వ లైన్ మొదటి వచనం చదువుతాం చూడండి. అపవాది చేసే మోసాలన్నీ ఏ విధంగా ఉంటాయో ఇక్కడ ఎంతో చక్కగా రాశాడు. అపవాది చేసే మోసాలు, మోసం చేసేవాడు ఎలాంటి వాడు? అపవాది సంబంధి అని గ్రహించాలి. మొట్టమొదట మోసం చేసేవాడు ఎలాంటి వాడు? అపవాది సంబంధి. ఒకవేళ మనల్ని ఎవరైనా మోసం చేస్తున్నారు అనుకోండి, ఆడు అపవాది సంబంధి అని గ్రహించాలి. మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను, సాతాను తంత్రములను మనము ఎరిగని వారము కాము. సాతాను తంత్రాలను మనం ఎరిగిన వారం కాము అని చెప్తున్నాడు. సాతాను తంత్రాలు, సాతాను చేసే పనులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఎదుటి వారిని మోసం చేసే పనులే ఉంటాయి. ఏమన్నా మేము గుడికి వెళ్తున్నామండి అని చెప్పి చాలా మంది అడిగారు. ఏమండి వాళ్ళు గుడికి వెళ్తున్నారండి, కానీ అలా ఉంటారు ఏంటండి?